పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏటా 6,000 వస్తున్నాయే కానీ ఆ డబ్బులు రావడానికి రైతులు కొంత ఇబ్బంది పడాల్సి వస్తోంది. 3 విడతల్లో డబ్బులు ఇస్తుండగా ప్రతి విడతలో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక కొర్రి పెడుతున్నారు. అది చేయకపోతే డబ్బులు ఇచ్చేదే లేదంటున్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాజాగా 18వ విడత డబ్బులు ఇవ్వాల్సి ఉండగా దానికి కూడా 4 రకాల కండిషన్స్ పెట్టారని తెలుస్తోంది. ఈ కండిషన్ల ప్రకారం రైతులు పీఎం కిసాన్ పోర్టల్లో రిజిస్టర్ అయిన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నెంబర్ ను లింక్ చేసుకోవాలి. ఇది మొదటి నుంచి చేసే ఉంటారు. ఇక రెండవ కండిషన్ చూస్తే రైతులు తమ పేరుపై ఉన్న భూమి పత్రాలను పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. ఎవరైనా అలా చేయకపోతే వెంటనే చేసేయాలి. తద్వారా లబ్ధిదారుల జాబితా నుంచి పేరును తొలగించలేరు. మూడవ కండిషన్ చూస్తే రైతులు ఈకేవైసీని పూర్తి చేయాలి. ఇది కూడా ముందుగానే చేసి ఉండే ఉంటారు. అంటే ఇందులో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, భూమి వివరాలు ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏవైనా తేడాలు ఉంటే సరి చేసుకుని ఆధారాల కోసం సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి. 4వ కండిషన్ చూస్తే రైతులు మొబైల్ నెంబర్ మార్చుకుంటే వెంటనే అప్డేట్ చేయాలి. ఇందుకోసం అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. అక్కడ ఫార్మర్స్ కార్నర్ లోకి వెళ్లి అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ను ఇవ్వాలి. తర్వాత క్యాప్చీ కోడ్ ను ఎంటర్ చేయాలి. తర్వాత సెర్చ్ బటన్ పై క్లిక్ చేస్తే గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడం ద్వారా ఇది పూర్తవుతుంది. ఇలా 18వ విడతలో 2,000 రూపాయల డబ్బులు పొందడానికి, ఆ అర్హత విడతల్లో కూడా డబ్బులను పొందడానికి ఈ 4 కండిషన్లను పూర్తి చేసుకోవాలి. 18వ విడత డబ్బులను అక్టోబర్ చివరి వారంలో ఇచ్చే అవకాశం ఉంది. అంటే అందుకు ఇంకా నెలకు పైగానే టైం ఉంది. ఈలోగా ఓసారి రైతులు తమ మొబైల్ లో పీఎం కిసాన్ ను చెక్ చేసుకోవచ్చు. లేదా బ్యాంక్ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి వెరిఫై చేసుకుంటే మంచిది. ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.